హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మీరు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యూపీఐ యాప్స్ వాడుతున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీ అకౌంట్ నుంచి ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం డబ్బులు కాస్తగా కట్ అవుతున్నాయా? నేను ఏం ట్రాన్సాక్షన్ చేయట్లేదు కానీ డబ్బులు ఎందుకు కట్ అవుతున్నాయని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అయితే ఈ రోజు మీకు ఒక సూపర్ ట్రిక్ అయితే చెప్తాను. దాంతో మీ అకౌంట్ లో ఉన్నటువంటి అన్ని ఆటో పే మ్యాండేట్స్ ఒకేసారి కనిపిస్తాయి అన్నమాట. అలాగే అవసరం లేని వాటిని వెంటనే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఈ ట్రిక్ ఏంటి, ఎలా మనం యూజ్ చేయాలి, మన దగ్గర ఉన్నటువంటి ఆటో పే ఎలా డియాక్టివేషన్ చేయాలి అని దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమవుతుంది లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్, యూట్యూబ్ ప్రీమియం, మ్యూచువల్ ఫండ్స్ లేదంటే ఈఎంఐ ఇటువంటి వచ్చేసి మనం ఆటో పే అనేది సెటప్ చేస్తూ ఉంటాం. కానీ ఒకసారి సెటప్ చేసిన తర్వాత మనం వాటిని మర్చిపోతూ ఉంటాం. కానీ మర్చిపోయినా కూడా డబ్బులు అనేది ప్రతి నెల ఆటోమేటిక్ గా కట్ అవుతూ ఉంటాయి. అంటే మనం ఏ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కూడా అలాంటప్పుడు ఏంటంటే వాటిని మనం ఒకే ప్లాట్ఫామ్ లో చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఫోన్ పే ద్వారా ఆటో డెబిట్ పెట్టుకున్నా, లేదంటే గూగుల్ పే ద్వారా, పేటిఎం ద్వారా, దేని ద్వారా అయినా కూడా మీరు యూపీఐ ద్వారా ఆటో డెబిట్ పెట్టుకున్నా కూడా సింగిల్ క్లిక్ తోనే మీకు అన్ని యూపీఐ ఆటో పే మ్యాండేట్ అనేది చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్ గా మీరేం చేయాలంటే గూగుల్లో యూపీఐ ఆటో పే మ్యాండేట్ సెర్చ్ చేయాలన్నమాట. సెర్చ్ చేసిన వెంటనే ఫస్ట్ వచ్చే లింక్ మీకు కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్పిసిఐ కి సంబంధించినటువంటి వెబ్సైట్ ద్వారా ఇది మనం చెక్ చేసుకోవచ్చు. దీని యొక్క డైరెక్ట్ లింక్ వచ్చేసి నా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క యూపీఐ హెల్ప్ ద్వారా మనం ఏం చేయాలంటే ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మీ యొక్క యూపీఐకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అనేది ఇస్తున్నా. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత పక్కన క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్యాప్చా అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేయాలి. ఇలా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత పక్కన టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ మార్క్ పెట్టాలి. టిక్ మార్క్ పెట్టిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క యూపీఐకి అంటే ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా మన యొక్క యూపీఐకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఈ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నా. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే షో ఆల్ మై ఆటో పే మ్యాండేట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే కొంచెం వెయిట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, అమెజాన్ ఇండియా అంటే నేను ఒక అమెజాన్ ఇండియాది సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్నా, ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే నేను ఎప్పుడో తీసుకున్నా కానీ నాకు గుర్తులేదు అది. ఇలాగా మీకు కూడా ఏవైనా కూడా ఫోన్ పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ ఎప్పుడైనా కూడా యూపీఐ ద్వారా మీరు సబ్స్క్రిప్షన్స్ ఏమైనా తీసుకుని ఉంటే ఇక్కడ మీకు కనిపిస్తాయి అనమాట. ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే దీన్ని పాజ్ లో పెట్టచ్చు, లేదంటే కూడా రివోక్ మీద క్లిక్ చేసి దీన్ని పూర్తిగా క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. ఇది నాకు అవసరం లేదనుకుంటున్నా కాబట్టి రివోక్ మీద క్లిక్ చేస్తున్నా. రివోక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకు రివోక్ ది మ్యాండేట్ ఫర్ అమెజాన్ ఇండియా ది అమౌంట్ 399 రూపీస్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది రావడం అయితే జరిగింది. ఒకసారి మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి సెండ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ అమెజాన్ సబ్స్క్రిప్షన్ కు సంబంధించినటువంటి లింక్ అనేది రావడం జరిగింది. సింపుల్ గా ఓపెన్ లింక్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇది ఫోన్ పే ద్వారా చేసాం కాబట్టి ఫోన్ పే అనేది ఇక్కడ రావడం అయితే జరిగింది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఫోన్ పేలో ఈ యొక్క ఆటో డెబిట్ కి సంబంధించినటువంటిది రావడం అయితే జరుగుతుంది అనమాట. సింపుల్ గా ఇక్కడ చూసినట్లయితే చూడండి, డిలీట్ ఆటో పే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పిన్ అనేది మనం ఇవ్వాలి. అంటే ఏదైతే యూపీఐ పిన్ ఇచ్చింటాం కదా మనము సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు, ఆ యొక్క యూపీఐ పిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. యూపీఐ పిన్ ఇచ్చిన తర్వాత డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఆటో పే హ్యాస్ బీన్ డిలీటెడ్. కంప్లీట్ గా మనకు ఈ యొక్క ఆటో పే అనేది డిలీట్ అయిపోయింది అనమాట. ఇలాగా మీరు కూడా ఫోన్ పే ద్వారా కానీ, లేదంటే పేటిఎం ద్వారా కానీ, అమెజాన్ పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ ఎప్పుడైనా కూడా సబ్స్క్రిప్షన్స్ ఎప్పుడైనా తీసుకుని ఉంటే కనుక సింగిల్ క్లిక్ ద్వారా మీరు అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం వాటిని డియాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.